సో మీరు ఇంకా ప్రాఫిటబుల్ కాదా? అలా ఎందుకు? మీరు ఇంకా లాసెస్ ఎందుకు మేక్ చేస్తున్నారు మీ ట్రేడింగ్ జర్నీలో? మీ దగ్గర స్ట్రాటజీ లేదంటే నా ఫ్రీ యూట్యూబ్లో ప్లేలిస్ట్ చూడండి, స్ట్రాటజీ నేర్చుకోండి. మాటిమాటికి కొత్త కొత్త అకౌంట్స్ కొని అవన్నీ బ్రీచ్ చేయటంతో ఏం హెల్ప్ అవుతుంది? ఎవరికి హెల్ప్ అవుతుంది? మీరు నిజంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఒక జ్యువెలరీ బిజినెస్ లేకపోతే ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు మీ మనీని ఇలానే ట్రీట్ చేస్తారా? లేకపోతే మంచిగా రిపోర్ట్స్ రాసి ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి ఏం డబ్బులు ఎక్కడ స్పెండ్ అవుతున్నాయి, ఎవరికి ఇస్తున్నాం అదంతా రాసుకుంటారా? మరి ట్రేడింగ్లో ఊరుకునే వెళ్ళి ఇలా ఛాలెంజెస్ కొంటాం ఏంటి? అసలు ఎక్కడన్నా రాసి ఉంచుకోండి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు మీరు ఛాలెంజెస్లో. మాటిమాటికి అకౌంట్ బ్రీచ్ చేసి కొత్తది కొంటూ ఉంటారు వితౌట్ ఫాలోయింగ్ అ రిస్క్ మేనేజ్మెంట్. ఇంకా నాకు అర్థమవుతుంది మీకు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మీరు ఏం మైండ్ సెట్లో ఉన్నారో అదంతా నాకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, నేను కూడా ఒక ట్రేడర్, నేను కూడా చాలా ఇయర్స్కి ప్రాఫిటబుల్గా ఉండేదాన్ని కాదు. నేను కూడా చాలా ఫండెడ్ అకౌంట్స్ బ్రీచ్ చేశాను, నా దగ్గర కూడా మనీ ఉండేది కాదు. సో ఐ నో హౌ యూ ఆర్ ఫీలింగ్, ఐ సింపథైజ్ విత్ యూ. బట్ అంటిల్ వెన్ మీరే మీ జర్నీలో అకౌంటబిలిటీ తీసుకోకపోతే ఎవరు మీకు హెల్ప్ చేయలేరు. ఇవాళ ఈ వీడియో చూసాక ఒక నోట్బుక్ మేక్ చేసి అందులో ఎంత డబ్బులు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఏం ఛాలెంజెస్లో స్పెండ్ చేస్తున్నారు, ఏం ప్రాఫామ్లో స్పెండ్ చేస్తున్నారు అదంతా రాసి ఉంచుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్స్. మీరు మాటిమాటికి ట్రేడ్స్లో అదే మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నారు? ఒక్కసారి ఒక మిస్టేక్ చేశాక దాంట్లోంచి నేర్చుకోవాలి కదా. మాటిమాటికి అదే మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉంటే ఏం ప్రోగ్రెస్ అవుతుంది మీ ట్రేడింగ్ జర్నీలో? ఎలా అవుతుంది? మీరు మీ మిస్టేక్స్ నుంచి లెర్న్ చేయాలి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నేర్పించలేను మీరేం మిస్టేక్స్ చేస్తున్నారో, ఇంకెవరూ చెప్పలేరు. ఆ మిస్టేక్స్ ఓన్లీ మీకు తెలుసు. మీ అకౌంట్, మీ ఫండెడ్ అకౌంట్, మీ బ్రోకర్, మీ ప్రాఫామ్, ఎవ్రీథింగ్, మీ స్ట్రాటజీ, మీ రిస్క్ మేనేజ్మెంట్. మీరు అకౌంట్ బ్రీచ్ చేస్తే రెస్పాన్సిబుల్ ఓన్లీ మీరు, ఇంకెవ్వరు కాదు. సో మీరు ఇప్పుడే ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ 2026 కూడా 2025 లాగానే వెళ్తుంది. నాట్ ప్రాఫిటబుల్, డబ్బులు మేక్ చేయలేదు, లాసెస్ అయ్యాయి, ఫండెడ్ అకౌంట్స్ బ్రీచ్ అవుతాయి. ఈ స్టోరీ మీది ఎప్పటి వరకు ఉంటుంది? ఈ స్టోరీని చేంజ్ చేయాలి. ఇంకా ఈ స్టోరీ చేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మీ దగ్గర ఉంది. మీకు స్ట్రాటజీ కావాలంటే నా ఫ్రీ యూట్యూబ్లో ఉన్న ఫ్రీ స్ట్రాటజీ నేర్చుకోండి. రిస్క్ మేనేజ్మెంట్తో పాటు ఫండెడ్ అకౌంట్స్ పాస్ చేయడం స్టార్ట్ చేయండి. మీలో ఏం ప్యాటర్న్స్ ఉన్నాయి? మన అందరిలో కొన్ని గుడ్ ప్యాటర్న్స్ ఉంటాయి, నెగిటివ్ ప్యాటర్న్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు అన్లర్న్ ఆర్ నెగిటివ్ ప్యాటర్న్స్. మనలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ అన్నీ అన్లర్న్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ట్రేడింగ్ బయట ఎలాంటి పర్సన్? ఆర్ యూ అ గుడ్ పర్సన్? ఆర్ యూ అ బ్యాడ్ పర్సన్? ఆర్ యూ అ డిసిప్లిన్ పర్సన్? ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ హ్యాబిట్స్? స్టార్ట్ బిల్డింగ్ న్యూ హ్యాబిట్స్ ఇన్ యువర్ లైఫ్ అవుట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్. మీరు మంచి హ్యాబిట్స్ బయట క్రియేట్ చేస్తే ఆ హ్యాబిట్స్ మీ ట్రేడింగ్ను కూడా షో చేస్తాయి. అండ్ దట్ ఈస్ అ గ్యారంటీ ఫ్రమ్ మీ. నా ఫ్రీ డిస్కౌంట్ జాయిన్ చేయండి, నాతో షేర్ చేయండి. మీ ట్రేడింగ్లో మీరు ఏం ప్లాన్ క్రియేట్ చేశారు, మీరు ఎలాంటి ట్రేడ్స్ తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఇదేంటి అసలు గోల్డ్లో ట్రేడ్ చేస్తాము, నాస్ 100లో ట్రేడ్ చేస్తాము, ఎన్క్యూ, యుఎస్, జీసీ, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, యూరో, యూఎస్డి, ఇలా అన్ని పేర్స్తో ట్రేడ్ చేయటం అసలు ఏంటి? క్రియేట్ సమ్ 2-3 పేర్స్, ఒక వాచ్ లిస్ట్ ఉంచుకొని ఉన్న పేర్స్ని మంచిగా ప్రాక్టీస్ చేసి రీసెర్చ్ చేసి ఎక్కడం స్టార్ట్ చేయండి. మీరు ఫోకస్ చేసే పేర్స్లో ఫస్ట్ ఎక్స్పర్ట్ అవ్వండి, అప్పుడు ఇంకా న్యూ పేర్స్ యాడ్ చేయొచ్చు మీ ట్రేడింగ్ స్ట్రాటజీలో. బ్యాక్ టెస్టింగ్ చేయాలి, మీ పని మీరు చేయాలి, మీ వర్క్ మీరు చేయాలి. నేను చేయలేను. నేను ఇచ్చే స్ట్రాటజీలో మీరు కాన్ఫిడెన్స్ లేకపోతే మీకు ఎలా ప్రాఫిటబిలిటీ వస్తుంది? మీరు మీ స్ట్రాటజీలో ప్రాఫిటబుల్ అవ్వాలంటే దాంట్లో ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్. మీరు అసలు కాన్ఫిడెంటే కాకపోతే మీ స్ట్రాటజీలో ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. ఫర్ షూర్ ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. మీరు బ్యాక్ టెస్ట్ చేసి పాస్ట్ రిజల్ట్స్ చూసి అందులో పని చేస్తానంటేనే మీరు ఆ స్ట్రాటజీతో పాటు ట్రేడ్ చేయొచ్చు. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా మీ ట్రేడ్ అసలు ఎలా చేస్తారు? స్పూన్ ఫీడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అండ్ నాకు అర్థమవుతుంది మీకు ఎలా ఫీల్ అవుతుందని చెప్పి. నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉండేదాన్ని చాలా ఇయర్స్. మీ మెసేజెస్ వస్తూ ఉంటాయి, అక్క నాకు ఒక ఫండెడ్ అకౌంట్ ఇవ్వు, నేను 10 అకౌంట్స్ బ్రీచ్ చేశాను. నేను ఎందుకు ఇవ్వాలి ఒక ఫండెడ్ అకౌంట్? మీరు 10 అకౌంట్స్ బ్రీచ్ చేశారు, ఎందుకు చేశారని చెప్పి అసలు ఎప్పుడైనా రీసెర్చ్ చేశారా? అసలు మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు మీ అకౌంట్లో? మాటిమాటికి అకౌంట్ బ్రీచ్ ఎందుకు అవుతుంది? ఆ రీసెర్చ్ చేశారా? ఆ రిఫ్లెక్షన్, ఆ అబ్జర్వేషన్ టైం అసలు స్పెండ్ చేశారా? ఫస్ట్ అది చేయాలి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి మీరు తప్పు ఎక్కడ వెళ్తున్నారు, మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి మీరే అర్థం చేసుకోవాలి.
అది అయ్యాక అప్పుడు మీరు న్యూ మిస్టేక్స్ మేక్ చేస్తే ఇట్స్ ఓకే, బట్ సేమ్ టైం అదే మిస్టేక్ రిపీట్ చేయటం ఇస్ నాట్ పాసిబుల్. రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి. ఎన్నిసార్లు ఎన్నో రీల్స్ ఉన్నాయి ఇన్స్టాలో, యూట్యూబ్లో. మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో చేయకపోతే లాంగ్ టర్మ్ సస్టైన్ చేయలేరు ఈ బిజినెస్లో. మీకు గ్యాంబ్లింగ్ చేయాలంటే ప్లీజ్ కసినోకి వెళ్ళండి, పోకర్ ఆడండి. ట్రేడింగ్లో ఇదంతా చేయలేము. ట్రేడింగ్ ఒక గేమ్ కాదు. ట్రేడింగ్ ఈజ్ అ సీరియస్ ప్రొఫెషన్ అండ్ సీరియస్ బిజినెస్. ఇంకా దీన్ని రెస్పెక్ట్ చేయాలి లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. సో ప్లీజ్ గైస్, 2026 ఎండ్ అవుతుంది, ఇంకా చాలా తక్కువ టైం ఉంది మన దగ్గర. అసలు లాక్ఇన్ చేసేసి రూమ్లో లాక్ చేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ట్రేడింగ్ వ్యూలో టైం స్పెండ్ చేసి బ్యాక్ టెస్ట్ చేయండి, నేర్చుకోండి. ఇంకా చేంజ్ యువర్ లైఫ్. ఫండెడ్ అకౌంట్ ఫెయిల్ అయింది, బ్రీచ్ అయిపోయింది, డబ్బులు పోయాయి, లాస్ అయింది, 10 lakh లాస్ అయిందక్క, దట్ ఈస్ నాట్ యువర్ స్టోరీ. అదే స్టోరీ కావాలా మీకు లైఫ్ లాంగ్? నో. ఆ స్టోరీని చేంజ్ చేయాలి మీరు. ఇప్పుడే స్టోరీ చేంజ్ చేయడానికి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. నేను మీ ముందు ఒక రియల్ ఎగ్జాంపుల్ అది పాసిబుల్ అని చెప్పి. నేను చేశానంటే ఇంక మీరు కూడా చేయొచ్చు. అదే మరి ట్రేడింగ్లో ఏమైనా అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ డిస్క్లైమర్ ఇస్ 98% ఆఫ్ ట్రేడర్స్ లూజ్ మనీ. మీరు మళ్ళీ అదే 98%లో ఉండాలా, లేకపోతే మీకు ఆ 2% ప్రాఫిటబుల్ ట్రేడర్స్లో ఉండాలా, ఇంకొక ఫెయిల్ స్టాటిస్టిక్లోనే ఉండాలా, లేకపోతే మీరు ప్రాఫిటబుల్ స్టాటిస్టిక్లో ఉండాలా? ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడే ఈ వీడియో చూసాక ఒక నోట్బుక్ మీద చేసి ఏం అకౌంట్ కొంటున్నారు, ఎంత డబ్బులు యూస్ చేస్తారు, ఏం స్ట్రాటజీ వాడుతున్నారు, ఎంత రిస్క్ చేస్తున్నారు, అదంతా రాసి ఉంచుకోండి. ఇంకా నాకు నా డిస్కౌంట్లో షేర్ చేయండి. ఐ సీ యూ. నేను చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా ఐఎమ్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ.